విద్య రిజర్వేషన్లలో గాని ఉద్యోగ రిజర్వేషన్లలో గాని దివ్యాంగులకు వాళ్ళకి ఇవ్వాల్సిన కోటా ఇవ్వడానికి అన్ని రకాలుగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇదే కాకుండా దివ్యాంగులే పెళ్లి చేసుకుంటే ఆర్థిక సహాయాన్ని 2 లక్షల రూపాయలు ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ప్రోత్సహించే విధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో ఈ మధ్య కాలంలో క్రీడలలో కూడా దివ్యాంగులను రాణించే విధంగా పారా ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన ఒక అమ్మాయికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి దివ్యాంగులు కూడా క్రీడలలో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అని చెప్పి ఈ రోజు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అన్ని బాగున్నాయి. ఈ రోజు సమాజంతో పోటీ పడడమే కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. అత్యంత తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఈ తీవ్ర పోటీ ఉన్న సమాజంలో దివ్యాంగులకు అవకాశాలు రావేమో అని బాధపడాల్సిన అవసరం లేకుండా అది విద్యలో గాని ఉద్యోగాలలో గాని క్రీడలలో గాని దివ్యాంగులు ఏమాత్రం రాణించినా వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఈ రోజు మా ప్రభుత్వం పనిచేస్తుంది. మీరందరూ ఆత్మస్థైర్యం కోల్పోకుండా ప్రభుత్వం కల్పించే అవకాశాలను సద్వినియోగం చేసుకొని జీవితంలో ఎదగాల్సిందిగా మీ అందరికీ సూచన చేస్తున్నా.